ఫ్రెండ్స్, అంతఃపురంలో ఉండే జమీందారు పేద అమ్మాయి అయిన రాజేశ్వరిని బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఊరి వాళ్ళందరికీ అంతఃపురానికి రాని రాజేశ్వరి అనే ప్రకటన చేస్తాడు. ఇంకొక రోజు రాజేశ్వరిని ప్రేమించిన వ్యక్తి తనని మహల్లో నుండి బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జమీందారు వచ్చి అతన్ని చూసేస్తాడు. అండ్ అతన్ని చాలా అంటే చాలా కొడతాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత రాజేశ్వరి ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. కానీ ఆ ఇంటి పని మనిషి జమీందారుతో పుట్టిన బిడ్డ నీ వారసుడు కాదు అంటుంది. తను ప్రేమించిన ప్రేమికుడు తల మీద ఉన్న పుట్టుమచ్చ ఈ పుట్టిన బిడ్డకు కూడా ఉంది అంటుంది. ఇంకా అది విని జమీందార్కి చాలా కోపం వస్తుందని వెంటనే మహల్కి వచ్చి తన బిడ్డని ఆమె నుండి లాక్కొని ఆ బిడ్డని చంపేసి మట్టిలో పూర్తి చేస్తారు. అండ్ అలాగే ఈ రాజేశ్వరిని కూడా అక్కడే చంపేస్తారు. ఇంకా ఆ ఊరి జనం అందరూ ముందు ఒక అబద్ధాన్ని నిజం చేసి ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తాడు. ఇంకా ఈ ఊరి వాళ్ళందరూ అతనికి ఓదార్పు చెప్పి జమీందార్ని అక్కడి నుండి తీసుకొని వెళ్లిపోతారు. ఇంకా అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజేశ్వరి ప్రేమికుడు సమాధి దగ్గరికి వస్తాడని తను ఎంతగానో ప్రేమించిన తన ప్రేమికురాలిని ఎలా అయినా బ్రతికించాలి అనుకుంటాడు. అందుకే తర్వాత రోజు ఈ వ్యక్తి ఆ సమాధి దగ్గరికి వచ్చి సమాధిని తవ్వి అందులో ఉండే రాజేశ్వరి బాడీని తీసుకొని అడవి లోపలికి వెళ్లిపోతాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి 4 రోజులు నిష్ఠగా పూజ చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.